మరి ప్రాంతీయ వార్తల్లో ఈరోజు ముఖ్యంగా నాకు నచ్చిన, నేను మెచ్చిన, మీరందరికీ ఇష్టమైన వార్త నేను ఒకటి మీకు తెలియజేయదలుచుకున్నా. అదే వర్లరామయ్య గారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్యేగా ఈ రోజున నియమించడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నాడు. ఎక్సలెంట్. ఒక నెల రోజుల క్రితమే మనం అనుకున్నాం, మన దాంట్లో ఒక వీడియో కూడా మనం చేసాం. వర్లరామయ్యకి ఆయన నా చుట్టం కాదు, నా కులం కాదు, ఏది కాదు, అయినా సరే అతనంటే నాకు చాలా అభిమానం. కారణం ఏంటంటే మరి టీడీపీ తన యొక్క క్యాడర్ మొత్తాన్ని కోల్పోతున్న సమయంలో, నాయకులు ఎవరికి వాళ్ళు నిర్వేదనగా ఉన్న సమయంలో ఇతను ఒక్కడే గలం విప్పాడండి, అండగా నిలబడ్డాడు. అలాగ అండగా నిలబడ్డ వ్యక్తికి మరి ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వడానికి, ఏదో ఒక రకమైన మంచి పోస్ట్ ఇవ్వడానికి తప్పనిసరిగా చంద్రబాబు చర్యలు తీసుకోవాలని అప్పటి నుంచి మనం వెంట పడుతూనే ఉన్నాం. బట్ ఎనీహౌ టైమ్ హ్యాస్ కమ్. వర్లరామయ్య గారు ఈ రోజున మరి ఆ సీట్కి గవర్నర్ చేత రికమెండ్ చేయబడడానికి ఎంపిక చేశారు. అతనితో పాటు ఇంకో లేడీ కూడా బీసీ నుంచి ఎన్నిక చేశారు. ఓకే, అది మెయిన్ మనకి ఇదన్నమాట. ఆ తర్వాత మనకి చూసుకుంటే రజనీకాంత్ సినిమా కూలీ గ్లోబల్గా చాలా డబ్బు సంపాదిస్తున్నదండి. సుమారు 450 కోట్లు సంపాదించింది. ఇంతేకాకుండా దాంట్లో వాళ్ళకి ఏంటి, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ బుకింగ్ చేసింది కూడా 85 కోట్ల రూపాయలు ఉంది. ఇది అంతకుముందు ఉన్న రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టమే కాకుండా మరి మనకి రజనీకాంత్కి ఒక తలలో ఒక కిరీటంలాగా ఈ యొక్క సినిమా నిలుస్తున్నదని చెప్పి తమిళనాడు నుంచి వార్తలు అందుతున్నాయి. ఎలాగైనా సరే ఆయన స్టైలే వేరు కదండి. ఇంకోటి ఏంటంటే మనకి విచారించదగ్గ విషయం ప్రాంతీయ వార్తల్లో మన లాస్ట్ 2 రోజుల క్రితమే చెప్పుకున్నాం. అక్కడ ముండే అని చెప్పేసి ఒక అతను కొత్తగా మన ఆఫీసర్ కొత్తగా ఫుడ్ దీనికి రావడం జరిగింది. అతను ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే, ఈవెన్ 5 స్టార్ హోటల్స్, తాజ్ హోటల్లో కూడా తనిఖీ చేస్తే 350 కిలోలు ఈ అడల్టెడ్ మటన్ దొరికింది. అంటే పాడైపోయిన మటన్ని తాజ్ హోటల్ వాళ్ళు చక్కగా మసాలా వేసి ప్రజలకి వేడివేడిగా గుమ్మగుమ్మలు అందిస్తున్నారండి. అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందండి? ఆలోచించండి. పోనీ ఇది మన భారతదేశం అనుకుందాం. డోమినోస్కి వెళ్ళారు. డోమినోస్కి వెళ్తే అక్కడ ఇలాగే విపరీతమైన అపరిశుభ్రత, కుళ్ళిపోయిన పాచిపోయిన కూరలు, పిజ్జాలు, తర్వాత సుమారు 3000 లీటర్ల పాలు, పన్నీరు పాడైపోయినవి. ఇలాంటి వాటన్నిటితో వాళ్ళు మనకి చక్కగా వేడివేడిగా తయారు చేసి ఇస్తుంటే మన ఆరోగ్యాలు పాడుకాక, క్యాన్సర్లు రాక ఎందుకు ఊరుకుంటాయండి? నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, సాధ్యమైనంత వరకు ఇంట్లో మీరు ఏది కావస్తే అదే చేసుకుని ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని వెళ్ళి తినండి. ఈ హోటల్స్కి వెళ్ళే సంస్కృతిని మనం వెన్నాడాలి. లేకుంటే మన మీద డిపెండ్ అయిన మన ఫ్యామిలీని మనం కోల్పోవాల్సి వస్తే రేపొద్దున వాళ్ళు చూసేది ఎవరుంటారు? వీళ్ళకి లాభాపేక్ష తప్పించి ఇంకో తాజ్ హోటల్ లాంటి హోటలే మరి ఇలాగ చేస్తున్నదంటే దానికి ఇంకా ఏమైనా ఉందా? ఇక్కడితో ఆగలేదు. ఈ హోటల్స్ మీద దాడి చేస్తుంటే వాళ్ళంతా కలిసి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి, బాబు ఈయన మా హోటల్స్ అన్నిటి మీద దాడి చేసి మమ్మల్ని సీజ్ చేస్తున్నాడని, ఏమయ్యా నీకు ఇదే పని పెట్టుకున్నావా ఏంటి, ప్రైవేట్ వాటి మీద కూర్చున్నావు ఏంటి అని ఆయన కొద్దిగా మందలించాడు. సరే, ఏం మాట్లాడలేదు. వెళ్తూ ఆ హైకోర్టులో క్యాంటీన్ ఉంది, కోర్టు వాళ్ళ క్యాంటీన్. దాన్ని చూసి దాంట్లో ఉన్న అపరిశుభ్రత, చెడిపోయిన పదార్థాలు అన్నీ చూసుకుని దాన్ని సీజ్ చేసి పడేశాడు. అలాగ ఉండాలండి ఆఫీసర్ అంటే. మరి అలాగ ఉన్నప్పుడే దడుస్తారు ప్రజలు. కానీ ఈ రోజున ఇంకో విషయం ఏంటంటే, మనం ఎప్పుడు బ్లింకిట్ ద్వారా ఆర్డర్స్ పెట్టడం అనేది మనకి బాగా అలవాటు అయిపోయింది కదా. ఈ బ్లింకిట్ స్టోర్స్లో ఎంత అపరిశుభ్రత ఉందంటే అంత అపరిశుభ్రత ఉంది. ఎక్స్పైర్ అయిపోయిన ప్రొడక్ట్స్కి కొత్తగా లేబులింగ్ వేయటం, ఇవన్నీ కూడా అంటే ఈ తప్పుడు సంస్థలు పనిచేస్తాయి చూస్తారా, అలాగే బ్లింకిట్ కూడా చేసేటప్పటికి అక్కడ ఆ ఏరియాలో బ్లింకిట్ని ఆఫీస్ని క్లోజ్ చేశారు. మనంతా గొప్పగా చెప్పుకుంటే 10 నిమిషాలు వచ్చేస్తుంది బ్లింకిట్కి ఆర్డర్ పెడుతున్నాం కదా.
మరి ఈ బ్లింకిట్లో ఆర్డర్ పెడితే మనకి ఇలాంటి చెత్త చెత్త పదార్థాలు తీసుకొచ్చి మనకి అందిస్తున్నారు. మనం చూసుకోవట్లేదు. మన హడావిడిలో అవి తింటున్నాం, జబ్బులు పాలవుతున్నాం, మన డాక్టర్ చుట్టూ తిరగటం జరుగుతున్నది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ మటుకు మీరు వెళ్ళి జాగ్రత్తగా షాపింగ్ చేసుకొని చక్కగా వారానికి ఒకసారి వెళ్దాం. మనం ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఏం కావాలి లిస్ట్ రాసుకొని దాని ప్రకారం సరదా కొంత టైం స్పెండ్ చేసుకొని అలా తిరిగింటికి వస్తే మనకి ఇంక సమస్య ఏమని మనకి ఏం కావాలో అని లిస్ట్ రాసుకున్నాం. ఎప్పటికప్పుడు మనకి మా చిన్నప్పుడు పాపం రోజు కూలీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ రోజు కూలి వచ్చిన తర్వాత కోట కొట్టుకెళ్ళి అక్కడ పప్పు 10 పావు కిలో బియ్యం 1 కిలో నూనె పావులాది 10 రూపాయది అని కొనుక్కుంటూ ఉండేవాళ్ళు. ఇదే బతుకులు అనుకునేవాడిని. ఇప్పుడు నిజంగా అందరికీ అదే బతుకులు వచ్చేసాయి. చూసుకోవట్లేదు అసలుకి. అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టడం, మనకి నెలకి ఎంత కావాలి అనేది మనకి ఒక రఫ్ ఐడియా ఉంటుంది కదా. వాళ్ళు చెత్త గోడౌన్లో పెట్టేసుకొని ఆ చెత్త గోడౌన్లో ఇటుపక్కగా ఇవన్నీ గిద్దెంకులు అన్నీ కొరికేసిన పదార్థాలను నీట్గా తుడిచేసి మనకి ఇస్తుంటే మనం తింటూ జబ్బులు రాక ఇంకేమవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా మనం ఉండాలి అని చివరిగా ఇంక దీనికి మరి ఎక్కువసేపు చెత్త మళ్ళీ మీరు బాధపడతారేమో. మరి ఇలాంటి వరుసగా మన చాలా ఉన్నాయి. మరి మన గుండు బాబాయ్ గారి ఈ లలితా జ్యువెలర్స్ పబ్లిక్ ఇష్యూ బాగానే సబ్స్క్రైబ్ అయింది. నేను సాయంత్రం వరకు 75% సబ్స్క్రైబ్ అయింది. మరి వాళ్ళ ఇంకా ఫిగర్స్ రాలేదు ఈ షూట్ చేసే సమయానికి. బహుశా ఇవాళ 100% దాటిపోయి ఉంటుంది. ఎనీహో కంగ్రాచులేషన్స్ మిస్టర్ కిరణ్. సరదాగా అంటే గుండు బాబాయ్ అని, కానీ వీ లవ్ యూ సో మచ్. మీరు మాకు ప్రైడ్. ఎందుకంటే మీ ప్రోడక్ట్కి మీరే ఈ బ్రాండ్ అంబాసిడర్. మీలాగా మంచి ఎంటర్ప్రెన్యూర్ మన రాష్ట్రానికి కావాలి. ఇంకా సౌత్ ఇండియాలో ఇంకా అనేక మంది ఇలాగ తయారై మన వాళ్ళకి మంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దబడాలి, అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. సీఎం రామ్జీ ప్రాంతీయ వార్తలు ఇక్కడితో సమాప్తం. బాయ్.